ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. 4వ అధ్యాయము 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తూ ఈ దినము మన యొక్క వాక్యాంశం ఏమిటంటే ఆధ్యాత్మిక అభివృద్ధి. పౌలు తిమోతితో మాట్లాడుతూ నీ అభివృద్ధిని తేటగా కనబడనిమ్ము అన్నాడు. ఈరోజు మనుషులుగా మనము మన యొక్క అభివృద్ధిని తేటగా కనబడే విధంగా ఉంటున్నాం. ఏమిటి, ఎటువంటి అభివృద్ధి అనంటే భౌతికమైన అభివృద్ధి. నేను ఇల్లు కట్టుకున్నాను అంటే ఇది అభివృద్ధి అనుకుంటున్నాం మనం. లేకపోతే మంచి వస్త్రాలు ధరించాను, ఇది అభివృద్ధి అనుకుంటున్నాం. లేకపోతే బంగారపు నగలు వేసుకున్నాను, లేకపోతే ఒక కారు కొనుక్కున్నాను, లేకపోతే ఏదో ఒకటి సంపాదించుకున్నాను, నేను అభివృద్ధి చెందుతున్నాను అని అనుకుంటున్నాం. కానీ అది అభివృద్ధి కాదు అని బైబిల్ కొట్టిపారేస్తుంది. మన యొక్క అభివృద్ధి ఎప్పుడూ కూడా బైబిల్ కొలమానంగా ఉండాలి. మన యొక్క అభివృద్ధి దేన్ని కొలమానంగా పెట్టుకోవాలి? బైబిల్ని, పరిశుద్ధ గ్రంథము ఆధారము చేసుకొని మన యొక్క అభివృద్ధిని మనం కొలుసుకోవాలి. కానీ మనము పరిశుద్ధ గ్రంథాన్ని ప్రక్కన పెట్టి మన యొక్క అభివృద్ధిని మనము కొలత వేస్తున్నాం. సో ఎప్పుడైతే మనము పరిశుద్ధ గ్రంథానికి వేరుగా మనం అభివృద్ధి చెందుతున్నామో, ఒక మాట ఉంటుంది కదా, పెరుగుట విరుగుట కొరకే. ఇది అని ఎప్పుడైతే నీ వాక్యం వ్యతిరేకముగా నువ్వు అభివృద్ధి చెందుతున్నావో ఆ ఎదుగుదల విరిగిపోవడానికే కానీ అది స్థిరముగా ఉండడానికి కాదు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆధ్యాత్మిక అభివృద్ధి అనేటువంటిది మనం తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి ఒక ఎంపిక. ఆధ్యాత్మిక అభివృద్ధి అనేటువంటిది అది ఒక ఎంపిక. తప్పనిసరిగా ఆ యొక్క ఎంపికను మనం తీసుకొని మనం ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలంటే అభివృద్ధి చెందవలసిన వారుగా ఉన్నామని దేవుని యొక్క వాక్యమే మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఏమిటి? ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఉన్న వారికి ఉండేటువంటి అలవాట్లు ఏమిటో మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. భౌతికంగా అభివృద్ధి చెందడానికి చాలా అలవాట్లు ఉంటాయి. అలాగుననే మనము కూడా ప్రియమైన దేవుని సంగమ ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు కొన్ని అలవాట్లు మనము కలిగి ఉండాలి. అవి చాలా సింపుల్గా ఉండేటువంటి అలవాట్లు. మనము పరిశుద్ధ గ్రంథం నుంచి మనము ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి ఏమిటి అని అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకు ఉండవలసిన మొట్టమొదటి అలవాటు ఏమిటంటే దేవుని వాక్యము అవసరం. ఏంటండి? దేవుని యొక్క వాక్యము చాలా ముఖ్యమైనది. నీ అలవాటులలో మొట్టమొదటి అలవాటు దేనికి అలవాట్లు? ఇవి ఆధ్యాత్మిక అభివృద్ధికి అలవాట్లు. ఆ యొక్క అలవాట్లలో మొట్టమొదటిది ఏమిటయ్యారంటే దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యమునకు మనము ప్రాముఖ్యత ఇవ్వకుండా, ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని వాక్యము పైన మనము ఆధారపడకుండా దేవుడు అనుకున్న అభివృద్ధిని మనము పొందలేము. దేవుడు ఏ స్థాయి అభివృద్ధి కావాలని కోరుకున్నాడో మనలో ఆ స్థాయికి రావాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి అంటే వాక్యమునకు మనము ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి, 2వ వచనంలో చివరి 2వ వచనం ఫస్ట్ నుంచి మనం చదువుతాం. ఫస్ట్ నుంచి మనం చదువుదామండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. మనము ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందాలి అనంటే మనము వేటిని అపేక్షించాలి, వేటిని కోరుకోవాలి అనంటే ప్రియమైన వాళ్ళరా, వాక్యం అనేటువంటి పాలను మనము ప్రతిరోజు తాగాలి. ఒక మొక్క ఎదగాలి అనంటే, అది అభివృద్ధి చెందాలంటే రోజు మనం ఏం పోయాలి? నీళ్ళు పోయాలి, అంతే కదండి. ఒకవేళ మనము నీరు పోయకపోతే అది ఎదగదు, కొన్ని దినానికి అది ఏమైపోతుంది? ఎండిపోతుంది. అలాగనే నీవు నేను కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలి అనంటే మనకి ఎదుగుదలకు ప్రాముఖ్యమైనది ఏమిటయ్యా అనంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమును మనం అపేక్షించాలి. ఒకవేళ మీరు పిల్లలుగా ఉంటే వాక్యం అనే పాలను మీరు త్రాగండి. ఒకవేళ మీరు పెద్దవారైతే వాక్యం అనేటువంటి ఆహారమును భుజించండి. నీవు ఎప్పుడైతే ఈ యొక్క వాక్యమును భుజిస్తావో అప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మిక అభివృద్ధిలోనికి నీవు వస్తావు. ప్రభువు ఏదైతే కోరుకున్నాడో, ప్రభువు ఏదైతే ఆశించినాడో, ప్రభువు ఏ స్థాయికి రావాలని ఆశ కలిగి ఉన్నాడో ఆ స్థాయికి మనం తీసుకుని వచ్చేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనము వాక్యమునకు ప్రాముఖ్యతను ఇవ్వకపోతే, ప్రథమ స్థానం ఇవ్వకపోతే మనం ఏ విషయంలో కూడా అభివృద్ధి చెందలేం. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందలేము, భౌతికంగా కూడా మనము అభివృద్ధి చెందలేము, వ్యక్తిగతంగా కూడా మనం అభివృద్ధిని చెందలేము. నిన్ను వృద్ధిలోనికి తీసుకుని వచ్చేది ఏమిటయ్యారంటే దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యం కొరకు దావీదు చాలా చక్కగా వివరించాడండి. చూడండి, 19వ కీర్తనలో దావీదు గారు ఎంత చక్కగా వివరించినారో. 19వ కీర్తన 7వ వచనములో ఆయన ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వివరించినారో చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది. చూడండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అది యథార్థమైనది అంటే లోపము లేనిది. దేవుని వాక్యం ఎటువంటిదట? లోపము లేనిది దేవుని వాక్యం. ఈరోజు నువ్వు ఏ గ్రంథాలను వెతికినా, ఏ వ్యక్తిని వెతికినా, ఎవరిని వెతికినా, ఎక్కడ వెతికినా అన్నిటిలో కూడా ఏమి కనిపిస్తున్నాయి చెప్పండి? లోపాలు కనిపిస్తున్నాయి. ఒక గృహం కట్టినా ఎక్కడో ఏదో ఒక లోపం ఉంటుంది చివరికి కదండి. ఒక వెహికల్ కొనుక్కున్నా అందులో ఏదో ఒక లోపము ఉంటుంది. ఒకవేళ మనుషులుగా మనలో కూడా అనేకమైన లోపాలు కనిపిస్తాయి. కానీ ఈ భూమి మీద పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి మీదే కానీ ఏ లోపము లేనిది, యథార్థమైనది, నమ్మదగినది ఏదైనా ఉన్నాయా అంటే అది దేవుని యొక్క వాక్యము, లేక దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుడిచ్చిన ఉపదేశము, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. అవి ఎటువంటివి చెప్పండి? అవి యథార్థమైనవి అంటే లోపము లేనివి అన్నాడు. అది ప్రాణమును ఏమి చేయను? తెప్పరిల్ల చేయును అంటున్నాడు. అంటే ఆత్మకు జీవమును తీసుకుని వస్తుంది వాక్యం. నీ ఆత్మను ఉజ్జీవింప చేస్తుంది. నీ వాక్యమును యుగ యుగములో కూడా ఏం చేస్తుందా అని అంటే అది జీవింప చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాలను స్వీకరిస్తావో, ఆ లోపం లేనటువంటి వాక్యాన్ని, యథార్థమైనటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో నీవు లోపము లేని వారుగా నీవు ఉంటావు.
నీవు కూడా యథార్థముగా నీవు జీవిస్తావు. ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు నీవు ఆనందముతో ఉంటావు, నీవు సంతోషముతో ఉంటావు. నువ్వు వాక్యముని స్వీకరిస్తే ఆ వాక్యము మన హృదయంలో వెలగగా మనం వెలిగించబడతాం. ఆ వెలుగులో ప్రభువుని ఇతరులు చూస్తారు. ఈ వాక్యము యథార్థమైనది. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిలో ప్రాముఖ్యమైనది వాక్యము. 8వ వచనంలో కూడా ఏమన్నారండి? యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములను ఏమి చేయను? సంతోషపరచును. ఈరోజు మన యొక్క హృదయములను సంతోషపరిచేది ఏమిటయ్యారంటే, నువ్వు చూసిన 3 గంటల సినిమా కాదు కానీ, నువ్వు వెళ్ళినటువంటి విహారయాత్రలు కాదు కానీ, పార్కులు కాదు కానీ, బీచ్లు కాదు కానీ, తినేటువంటి ఆహారము కాదు నీ హృదయాన్ని సంతోషపరిచేది. ఒకవేళ ఆ సంతోషం ఉండొచ్చు గాక, కానీ కొన్ని గంటలు మాత్రమే సంతోషం ఉంటుంది. తర్వాత నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు లెక్క పెడితే నీ హృదయం చాలా బాధపడుతుంది. అమ్మో, ఇంత డబ్బులు ఖర్చు పెట్టానా బీచ్కి వెళ్ళి అని, విహారయాత్రకు వెళ్ళి 50,000 ఖర్చు పెట్టానని తర్వాత బాధపడతావు. కానీ ఎప్పుడూ కూడా మన యొక్క హృదయానికి సంతోషాన్ని ఇచ్చేది ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? దేవుని యొక్క ఉపదేశములు, అవి నిర్దోషమైనవి. యెహోవా ఏర్పరిచిన ధర్మము అది నిర్మలమైనది, అది కన్నులకు ఏమిచ్చునో వెలిగిచ్చును. నీ వాక్యమును ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో నీకు ఆనందాన్ని ఇస్తుంది, అలాగే వెలుగును కూడా ఇస్తుంది. నీవు నడిచే మార్గాల్లో వాక్యము నీకు వెలుగుగా ఉంటుంది. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోనికి వెళ్ళినా వాక్యము నిన్ను నడిపిస్తుంది. నీ వాక్యపు వెలుగులో మాత్రమే నడుస్తావు. ఆ వాక్యము చీకటిలోనికి నడిపించదండి, ఆ వాక్యము పాపంలోనికి నడిపించదండి, ఆ వాక్యము లోకంలోనికి నడిపించదండి. ఆ వాక్యము దేవుని యొద్దకు నడిపిస్తుందండి, ఆ వాక్యము జీవంలోనికే నడిపిస్తుందండి, ఆ వాక్యము ఉన్నతమైన స్థలంలోనికి నడిపిస్తుందండి, ఆ వాక్యము గురి వద్దకే నడిపిస్తుందండి, ఆ వాక్యము దేవుని యొక్క సంతోషంలోనికి ఆనందంలోనికి నడిపిస్తుంది, ఆ వాక్యము దేవుని యొక్క ఆరాధనలోనికి మనలను నడిపిస్తుంది. ఈరోజు ఆధ్యాత్మికంగా నీవు ఎదిగితే వాక్యము చదివేటువంటి అలవాటు నీకు ఉండాలి. చాలా మంది క్యాలెండర్ వాక్యం చదువుతారు. నేనంటాను, మనము చదవవలసింది క్యాలెండర్లో వాక్యము కాదు. దేవుడు మనకు ఉపదేశించాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, తన యొక్క ఆజ్ఞలతో కూడినటువంటి గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. అనుదినము సరే, నువ్వు ఎక్కువ చదవకపోతే ఉదయం ఒక అధ్యాయము, మధ్యాహ్నం ఒక అధ్యాయము, సాయంత్రం ఒక అధ్యాయం చదువు. నీకు ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో, నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రానటువంటి ఆనందము దేవుని యొక్క వాక్యము చదివితే వస్తుంది. ఆ వాక్యము మనం 9వ వచనంలో కూడా మనం చదివితే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అన్నారు. యెహోవా న్యాయ విధులటువంటి బట్ట సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. నీకు న్యాయము చేకూర్చేవి ఏమిటయ్యానంటే దేవుని యొక్క వాక్యము. నిన్ను సర్వ సత్యంలోనికి నడిపించేది దేవుని యొక్క వాక్యం. 10వ వచనంలో చూడండి, అవి బంగారు కంటెను విస్తారమైనవి, మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు లోకంలో మనుషులు మనం చూస్తూ ఉన్నప్పుడు ధనము కొరకు వెంపర్లాడుతూ ఉన్నారు కదండి. ధనము సంపాదించాలి, ధనము 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 డబ్బు సంపాదించాలని వెంపర్లాడుతున్నారు, బంగారం సంపాదించాలని వెంపర్లాడుతున్నారు, భూములు పుట్టలు సంపాదించాలని వెంపర్లాడుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉందయ్యా అంటే, మీరు వాటిని ఆ సంపాదించాలని మీరు తహతహలాడుతున్నారు, కానీ మీరు నా వాక్యమును సంపాదించుకోవాలని మీరు ఆశపడండి. అవి బంగారు కంటేను, మేలిమి బంగారు కంటేను కోరదగినవి, జుంటె తేనె దారల కంటే మధురమైనవి. నీ జీవితాన్ని మధురముగా మార్చేది ఏమిటో తెలుసా? నువ్వు కొనుక్కున్న బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఇల్లు, కారు, బంగళలు ఇవేమీ కాదు ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. దావీదు తన యొక్క అనుభవాన్ని అంతా కూడా ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క మాటలు మనకు గొప్ప హెచ్చరికగా మనకు ఉండాలి. మనము కూడా దేవుని యొక్క వాక్యమును భుజించేవారిగా ఉండాలి. అప్పుడు మనము ప్రియమైన వారులారా ఎలా ఉంటాం చెప్పండి? ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతాం. అంత మాత్రమే కాదు, మరొక అంశాన్ని అందులో మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యము ధ్యానించే వ్యక్తి యొక్క ధైర్యం ఎలా ఉంటుందో,
ధన్యత ఎలాగుంటుందో కూడా కీర్తనకారుడు మొదటి కీర్తన మనందరికీ తెలిసిన కీర్తనలోనే దేవుని యొక్క వాక్యమును ధ్యానించే వ్యక్తి యొక్క ధన్యత ఎలాగుంటుంది, ఆయన యొక్క ధైర్యం ఎలాగుంటుంది అక్కడ చాలా గొప్పగా ఉదాహరించారు. అక్కడ చదువుదామండి 1 నుంచి 3 వచనాలు. నడవక నిలవక. చూడండి, ఈ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వాక్యం చదివే వ్యక్తి ఎప్పుడూ కూడా ఎక్కడ నడవడంట? వాక్యం చదివే వ్యక్తి ఎక్కడ నిలవడంట? వాక్యం రోజు చదివే వ్యక్తి ఎక్కడ కూర్చోడట? అది ఈరోజు నిజంగా దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే ఎక్కడైతే అపహాసం జరుగుతూ ఉందో ఆ చోట్ల మనం నిలవబడం. మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చదువుతా ఉన్నామో పాపుల మార్గాన్ని మనము నడవం. నీకు తెలిసిపోతుంది ఆ మార్గం, అది పాపుల మార్గమో లేకపోతే పరిశుద్ధుల మార్గమో నీకు తెలుస్తుంది. మనకు తెలియకుండా మార్గంలో వెళ్ళిపోతున్నామంటే మనకు వాక్యము చదివిన అనుభవము లేదు. అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చున్నామంటే మనకు వాక్య అనుభవము లేదు. నీకు అర్థమైపోతుంది వారు మాట్లాడే మాటలు అవి అపహాస్యం చేస్తున్నారా లేకపోతే వారు నిజమే మాట్లాడుతున్నారా అని నీకు అర్థమైపోవాలి. అలాగ అర్థం కాకపోతే నీవు నేను వాక్యాన్ని ధ్యానించడం లేదని అర్థమైపోతుంది. ఒకవేళ దుష్టుల మార్గాన్ని నడుస్తున్నావా, దుష్టుడు ఎవరో నీకు తెలిసిపోతుంది నీ వాక్యం చదివితే. ఎవడు అపహాసకుడో, ఎవడు దుష్టుడో, ఎవడు దుర్మార్గుడో, ఎవడు హేళన చేసేవాడో, ఎవడు అపహాసం చేసేవాడో, ఎవడు మోసం చేసేవాడో, ఎవడు నిందలు మోపేవాడో ఇవన్నీ నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీవు దేవుని యొక్క వాక్యమును చదువుతుండగా ఈ విషయాలన్నీ కూడా నీకు బయలుపరచబడతాయి. ఈ విషయాలు నీకు బయలుపరచబడకుండా నువ్వు దుష్టుల మార్గాన్ని, పాపుల మార్గాన్ని, అపహాసకులు వెళ్ళే చోటుకు నువ్వు వెళుతున్నావంటే నీవు వాక్యములకు దూరం అయిపోయావని అర్థం. నీ వాక్యానికి దూరం అయిపోతే మనలో ఆధ్యాత్మిక అభివృద్ధి ఏమైపోతుందండి? తగ్గిపోతుంది. లేక ఆధ్యాత్మిక అభివృద్ధిని మనము కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే మొదటిది దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు నువ్వు ఎవరికి నీవు చూపించుకో అవసరం లేదు, ఆటోమేటిక్గా నీకు అభివృద్ధి కనబడుతుంది. అందుకనే మరలా మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం కదండి మనం చదివినాము. అందులో 10 వచనాలు మనకు అర్థమవుతుంది. ఏ విషయంలో నువ్వు నీ యొక్క అభివృద్ధిని కనపరుచుకోవాలట? 11 నుంచి చదువుతున్నాను. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. 11 నీ యవ్వనమును బట్టి ఎవరను నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇంకా నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. పెద్దల హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. చూడండి, నీలో ఉన్న వరము, దేవునికి ఇచ్చినటువంటి తలంపు, దేవునికి ఇచ్చినటువంటి ఆలోచన, దేవునికి ఇచ్చినటువంటి సామర్థ్యత ఏదైతే ఉందో దాని విషయంలో నువ్వు ఎలాగ ఉండకూడదు? అలక్ష్యంగా ఉండకూడదు. అందుకే మనందరికీ తెలుసు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు 5 తలాంతులు? అందరికీ సమానంగా ఇవ్వాలి కదా. ఒకరికి 2 ఎందుకు ఇచ్చాడు? ఒకరికి 1 ఎందుకు ఇచ్చాడంటే వాని యొక్క సామర్థ్యము చెప్పిన దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు సామర్థ్యత ఇచ్చాడు. ప్రభు పనిలో నీవు ఉండడానికి సామర్థ్యత ఇచ్చాడు. వాక్యం ప్రకటించే సామర్థ్యత ఇచ్చాడు. పాటలు పాడే సామర్థ్యత ఇచ్చాడు. అలాగే వాక్యం బోధించే సామర్థ్యత ఇచ్చాడు. ప్రభు బలం ఇచ్చేటువంటి సామర్థ్యత నీకు ఇచ్చాడు. మరి దేవుడు నీకు ఇన్ని వరములు నీకు ఇచ్చినప్పుడు నువ్వెందుకు వాటిని అలక్ష్యం చేస్తున్నావు? నీవు అభివృద్ధి చెందాలి అని అంటే దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వరమును కూడా నువ్వేం చేయాలి? నువ్వు వాడుకోవాలి. అది ఏ పనైనా, దేవుని మందిరంలో ఏ పనైనా కావచ్చు. నీ సామర్థ్యతను బట్టి నీకు ఇచ్చాడు. ఈరోజు నేను వాక్యం ప్రకటించానంటే ఆ సామర్థ్యత నీకుంది కాబట్టి దేవుడు నీకు
అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేయండి అన్నప్పుడు దేవుడు ఆ సామర్థ్యం నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు. పాటలు పాడే యోగ్యతనిచ్చినప్పుడు పాటలు పాడాలి. తిమోతితో అంటున్నాడు, నువ్వు వీటన్నిటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, వాటిని నువ్వు అలక్ష్యము చెయ్యొద్దు, వాటి ఎందు లక్ష్య పెట్టు. వేటి ఎందు నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావు కాబట్టి నీ మాటలు మృదువుగా ఉండాలి. ఇంకేమనండి, నీ ప్రవర్తన అంతటి ఎందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన చూసుకో. నీ వాక్యము చదివిన వారైతే మీ మాటలు బాగుంటాయి. వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు కదండి, ఇవి మీ నోట రావు. సరసోక్తులైనను ఇటువంటి మాటలు మీ నోట రాకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావు కాబట్టి నీ ప్రవర్తన అంతటి కూడా చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకో. అనేక అధికారములకు ఒప్పుకో నీ ప్రవర్తన విషయంలో. అప్పుడు చక్కగా నువ్వు నడుస్తావు. ఆయనే నడిపిస్తాడు. ఆయన వాక్యమే నిన్ను నడిపిస్తుంది. ఇంకేమైనా ప్రేమలోను నువ్వు ప్రేమించడంలో కూడా నీ వ్యత్యాసం చూపించొద్దు. క్రీస్తు ఏ ప్రేమనైతే కనపరుచున్నాడో ఆ ప్రేమను నీవు కనపరచు. విశ్వాసములో కూడా పవిత్రతలో కూడా నీవు విశ్వాసానికి ఎలాగుండాలి, మాదిరిగా ఉండు అంటున్నాడు. వీటన్ని విషయంలో కూడా నీ అభివృద్ధి విశ్వాసులకు తేటగా కనబడని. అది నీ అభివృద్ధి ఎవరు కనబడాలి? ఇప్పుడు విశ్వాసులకు కనబడాలి, సంఘంలో కనబడాలి, కుటుంబంలో కనబడాలి, సమాజంలోని యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి ఖచ్చితంగా కనబడాలి. ఒకవేళ కనబడకపోతే మనము దేవుని వాక్యములకు దూరముగా ఉన్నవారమని తేలిపోతుంది. ఇక్కడ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, వాక్యపు విలువ తెలిసిన దావీదు అంటున్నాడు, ఆయన యొక్క వాక్యములు శ్రేష్టమైనవి, మనోహరమైనవి, వెండి బంగారముల కంటే అవి గొప్పవి అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆధ్యాత్మిక ఎదుగుదలకి కావాల్సిన మొట్టమొదటి ఏం చెప్పండి? దేవుని యొక్క వాక్యము. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావాల్సింది ప్రార్థన. ప్రార్థన అనేటువంటి సాధనము కూడా చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యము. ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పడానికే లేదు. వాక్యం ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన అంతే ప్రాముఖ్యము. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో వాక్యము కూడా అంతే ప్రాముఖ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా మనకు సహాయము కలుగుతుంది. ఆ ప్రార్థన మళ్ళీ ఎక్కడికి తీసుకుని వెళ్తుందండి? దేవుని యొక్క దయ దగ్గర తీసుకుని వెళ్తుంది, దేవుని యొక్క కృప దగ్గరకు తీసుకుని వెళుతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసినావో దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప మనకు లభిస్తుంది, దొరుకుతుంది. అదే మాట 4:16 అంటున్నాడు, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశ్రముల వద్దకు చేరుదుము. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటావో, ఎప్పుడైతే ప్రార్థన అనుభవం మనము కలిగి ఉంటామో ఆ ప్రార్థన మనకు గొప్ప సహాయం చేస్తుందండి. ఏమిటి ఆ సహాయం అంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప మనకు లభిస్తుంది. దేవుని దయ, దేవుని యొక్క కృప, ఆయన దయ, ఆయన కృప అన్ని వేళల్లో మనకు అవసరం. ఈ సమయంలో నాకు దేవుని కృప అవసరం లేదండి అనడానికి లేదు, దేవుని దయ నాకు అవసరం లేదండి అని అనడానికి లేదు. మనం ఎప్పుడైనా ఎలా ఉన్నారండి బ్రదర్ అంటే మీరు ఏమంటారు చెప్పండి? దేవుని దయ లేక దేవుని యొక్క కృప. దేవుని కృపలో బాగున్నారండి, దేవుని దయలో బాగున్నారండి. మీ ప్రార్థనలో దేవుని యొక్క కృప మీ ప్రార్థన, లేక దేవుని యొక్క దయ మీ ప్రార్థన వల్ల మేము బాగున్నామండి అని అంటే, అంటే మనము బాగుండాలి అని అంటే, మనం బ్రతికి బట్ట కట్టాలి అని అంటే, మనము సజీవ లెక్కలో ఉండాలంటే మనకు కావాల్సింది ఏమిటంటే రెండవదిగా ప్రార్థన. ఆ ప్రార్థన మనకు సహాయం చేస్తుంది. ఈ లోకంలో మనకు సహాయం చేసేవారు ఎవరు లేరు. మనం రక్షించేవాడు, మనం కాపాడేవాడు, మన క్షేమంగా ఉంచేవాడు, మనకు ఆహారం పెట్టేవారు, మనకు ఆశ్రయం ఇచ్చేవారు, మనకు ఆయుష్ ఇచ్చేవారు ఎవరూ లేరు. ఎవరున్నారంటే మన ప్రభువు యేసుక్రీస్తు వారే ఉన్నారు. ఆయన యొద్దకు మనం వెళ్ళాలి అంటే ఏం కావాలి చెప్పండి? ప్రార్థన కావాలి. మనము సీఎం గారిని కలవాలంటే ఏం కావాలి? అపాయింట్మెంట్ కావాలి కదండి. అపాయింట్మెంట్ లేకుండా మళ్ళీ ఎక్కడికి రానివ్వరు.
సీఎంని కలవనిస్తారా? కలవనివ్వరు. అంటే ఆయన కలవాలి అని అంటే అపాయింట్మెంట్ ఎంత ప్రాముఖ్యమో, దేవుని యొక్క కృపా దయ మనం పొందుకోవాలి అంటే ప్రార్థన అంతే ప్రాముఖ్యం. దేవుణ్ణి చేరాలి అంటే, దేవునికి సమీపంగా రావాలంటే, దేవునితో సన్నిహితంగా ఉండాలంటే మనకు కావలసింది ప్రార్థన. ఆ ప్రార్థన వల్ల దేవుని కృప, దేవుని యొక్క దయ మనకు దొరుకుతుంది. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క ప్రార్థన ద్వారా మన యొక్క హృదయాలను మనం ఏం చేస్తామంటే కాపాడుకోగలుగుతాం. ఎందుకు హృదయాన్ని కాపాడుకోవాలి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధికరది. అందుకే చూడు, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను చూడండి, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చూడండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, మాట అండర్లైన్ చేసుకోండి, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. ప్రార్థన ద్వారా మన యొక్క హృదయాలను మనము కాపాడుకుంటాం. అంత మాత్రమే కాదు, మన యొక్క హృదయానికి, మన యొక్క ఆలోచనలకు దేవుని యొక్క సహాయం మనకు ఉంటుంది. ఆయన ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయండి. మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన మీకు సహాయము తీసుకొని వస్తుంది. ఎటువంటి సహాయమట? దేవుని సమాధానము, దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క నెమ్మది, దేవుని యొక్క అభివృద్ధి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, ఇవన్నీ మనకి ఎలాగొస్తాయి అంటే మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనకు వాటిని అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు వలన దేవుని సమాధానం మనకి ఎవరి వల్ల వస్తుందట? మనుషుల వల్ల వస్తుందా సమాధానం? మనుషుల వల్ల వస్తుందా దయ? మనుషుల వల్ల కలుగుతుందా కృప? మనుషుల వల్ల కలుగుతుందా నెమ్మది? ఎవరి వల్ల కలుగుతుందట? తన కుమారుడైన యేసుక్రీస్తు వలన. దేవుని యొద్ద నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి చెందాలి అంటే ఏదోదో మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడో తిరిగితే మనకు అభివృద్ధి వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఎక్కడెక్కడో తిరిగితే మనకు రాదండి. క్రైస్తవులను చెప్పుకుంటే మనకు అభివృద్ధి రాదండి. బైబిల్ చేత పట్టుకున్నంత మాత్రాన్ని మనకి ఏమి రాదు చెప్పండి? అభివృద్ధి రాదండి. నీవు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే కొన్ని అలవాట్లు మనకు ఉండాలి. అదేమిటంటే వాక్యమును ధ్యానించేటువంటి అలవాటు మనకు ఉండాలి, ప్రార్థించేటువంటి అలవాటు మనకు ఉండాలి. ఖచ్చితంగా ఈ రెండు కూడా మనకు రెక్కలలా ఉంటే అవి మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? పైకి తీసుకొని వెళతాయి. ఆధ్యాత్మికంగా అభివృద్ధిని కలిగించడానికి ప్రార్థన, వాక్యం, ఈ రెండు మనను ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి తీసుకొని వెళ్తాయి. ఆ ప్రార్థన దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపను మనకు అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క సమాధానమును మన యొక్క హృదయములకు, మన తలంపులకు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు నిజముగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ రెండు విషయాలండి. ఈ రెండు విషయాల్లో మనం తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా నీ యొక్క అభివృద్ధి అందరికీ ఎలా కనబడుతుంది చెప్పండి? తేటగా కనబడుతుంది. నువ్వు ప్రదర్శించవలసిన అవసరం లేదు. నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడత, నీ ప్రేమ, నీ విశ్వాసం, ఇవన్నీ నువ్వు ఎవరికి నువ్వు ప్రదర్శించవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ రెండు లక్షణాలు మనం కలిగి ఉంటే, ఈ రెండు అలవాట్లు కలిగి ఉంటే నీ యొక్క అభివృద్ధి ఎదుటి వారికి తేటగా కనబడిపోతుంది. ఇదేంటి మన వరకు ఒక రకంగా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారేంటి అని వారిలో వారు అనుకుంటారు.
కారణం ఏంటంటే నీవు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నావు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో మంచి మాట ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో ఏమంటున్నాడు చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. చూడండి, ప్రార్థన యందు ఏమి కలిగి ఉండాలి? మనం పట్టుదల కలిగి ఉండాలి. మనం ఏ విషయంలో పట్టుదల కలిగి ఉంటున్నాం? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటున్నామా? లేకపోతే నీ భర్తను తిట్టడంలో పట్టుదల కలిగి ఉంటున్నావా? లేకపోతే నీ భార్యను కొట్టడంలో నువ్వు పట్టుదల కలిగి ఉంటున్నావా? ఏ విషయంలో పట్టుదల ఉందండి మనకి? అన్నం పెట్టకపోతే పట్టుదలగా మానేస్తావు, కోపం వస్తే పట్టుదల ఎక్కువైపోయి నేను పెట్టుకున్నాను నువ్వు భర్తే పెట్టని వెళ్ళి మంచాన్ని పడుకుంటావు. ఆ విషయంలో పట్టుదల ఉంటుంది. నువ్వు చీర కొంటేనే నేను నీకు ఇది చేస్తాను నువ్వంటావు. ఈ విషయాల్లో కాదని పట్టుదల ఉండవలసింది మనకు. లేకపోతే డాడీ నాకు ఈ ప్యాంట్ కొంటే నేను చర్చకు వస్తాను, నా పుట్టినరోజుకి ఇదే కొనాలని పట్టుబట్టడం, ఈ విషయాల్లో పట్టుదల అనుకుంటున్నాయి. కానీ దేవుని వాక్యం చదవడంలో పట్టుదల లేదు, దేవునికి ప్రార్థించడంలో మనకి ఏమి లేదు చెప్పండి, పట్టుదల లేదు. ఈ విషయంలో మనకు పట్టుదల లేకపోతే ఆటోమేటిక్ గా మనం కృంగిపోతాం. ఎలా మనం అభివృద్ధి చెందగలుగుతాం? కాబట్టి పౌలు గారు రోమి సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఆయన ప్రార్థన యందు మీరు ఏమి కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండండి. దావీదు పట్టుదల కలిగి ఉన్నాడు, దానియేలు పట్టుదల కలిగి ఉన్నాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. దానియేలు చేయలేదండి, చేశాడు కదా, ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ప్రార్థన సింహాల నోటి నుంచి తప్పించింది. దావీదు మరలా పాపము చేయకుండా దేవుని ఎదుట యథార్థంగా బ్రతకడానికి ఆ ప్రార్థన దావీదు గారికి సహాయపడింది. ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది? నీ ప్రార్థన వేటి నుంచి నేను కాపాడుతుంది? నీ ప్రార్థన వేటి నుంచి నేను తప్పిస్తుంది? నీ ప్రార్థన నేను ఎక్కడికి నడిపిస్తుంది? దేవుని సహాయం దగ్గరికి నడిపిస్తుందా నీ ప్రార్థన? దావీదు అంటే ఒక మంచి మాట 55వ కీర్తన 17వ వచనములో చూడండి. దావీదు ఎంత చక్కని మాట రాస్తున్నారు. 17వ వచనం 55వ కీర్తన 17వ వచనంలో దావీదు గారు అంటున్నారు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నీ ప్రార్థన ఆలకించేవారు ఉన్నాడు. అసలు నువ్వు ప్రార్థన చేసింది అదే దేవుడు వినడానికి. నువ్వు చేస్తే కదా అసలు. మన ప్రార్థన చేయకుండానే నాకు ప్రార్థన జవాబు రాలేదు, నాకు ప్రతిఫలం రాలేదు, మేము అభివృద్ధి చెందలేదు, మేము ఇంకేలా అనగారిపోతాం. మనం ప్రార్థన చేయనంతకాలం మనం అనగారిపోతాం. వాక్యం చదవనంతకాలం కూడా మనము మరుగుజ్జు చెట్టులాగే ఉండిపోతాం మనం. దానియేలు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 9వ 10వ వచనములో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ఎన్ని మారులండి? 3 మారులు మోకాళ్ళుని ఆయన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, దావీదు గారు అన్నారు సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము అంటే నేను 3 పూటలో ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దానియేలు గారు ఏమన్నారు? నేను కూడా 3 పూటలో ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అదే మనల్ని అడిగితే మేము 3 పూటలో తింటున్నామండి అని చెప్తాం. మనం 3 పూటలో ఏ పూట కూడా మనం తక్కువ కాదు తిండి విషయంలో. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి మనం 4 పూటలు తింటాం మనం. కానీ ప్రియమైన దేవుని సంగమా, దావీదు కానీ దానియేలు గారు కానీ మాట్లాడుతూ ఉన్నారు, మేము 3 మారు ప్రార్థన చేశాము, మేము ఎడతెగక ప్రార్థన చేశాము, పట్టుదలతో ప్రార్థన చేశాము. ఎస్, పట్టుదలతో ప్రార్థన చేశారు కాబట్టి దానియేలు చెరపట్టబడి బబులోనులో ఉన్నప్పటికీ, అక్కడ ఉండి సింహాల గుహలో వేయబడినప్పటికీ అక్కడి నుంచి కూడా ఏం చేయబడ్డాయినా రక్షించబడ్డాడు. ఆయన రక్షించబడ్డానికి ఒకే ఒక్క సాధనము ప్రార్థన. దావీదు తన యొక్క తప్పును ఒప్పుకొని తన యొక్క పాపాలు ఒప్పుకున్నాడు కాబట్టి దావీదుని దేవుడు ఏమంటే నా హృదయానుసారుడు దావీదు అన్నాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన మన పరిస్థితులు మార్చేస్తుంది, మన బ్రతుకులు మార్చేస్తుంది, మన కుటుంబాలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిస్తుంది. నువ్వు కోరుకున్న ప్రతి మెట్టుని కూడా ప్రార్థన ఎక్కిస్తుంది. మనం ఎక్కాలనుకుంటున్నాం.
ఏవేవో మెట్లు మనం ఎక్కాలనుకుంటున్నాం. నువ్వేదో కొనుక్కోవాలి, సంపాదించాలని అనుకుంటున్నావేమో. కాదు కాదు, నీకేది కావాలో మన పరమ తండ్రికి తెలుసు. కాబట్టి మొదట ఆయన యొక్క నీతిని, రాజ్యమును వెతకండి. అప్పుడు మీకు ఏది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మీకు అనుగ్రహిస్తాడు. నీకు కారు కావాలో ఇస్తాడు, అది తెలుసు దేవునికి. కానీ మొదట మనం ఏం వెతకాలి? ఆయన యొక్క నీతిని, రాజ్యమును వెతకాలి. నీకు ఉద్యోగము కావాలా? దేవునికి తెలుసు, చాలా ఉద్యోగాలు దేవుని దగ్గర ఉన్నాయి. అయితే మరి మనం చేయవలసిన పని ఏంటండి? ఆయన నీతిని, రాజ్యమును మనము వెతకాలి. ప్రార్థన చేయి, మోకరించు. ఖాళీ సమయంలో ఏకాంతంగా రూమ్లో ప్రార్థన చేసుకో. ప్రభా, నా ఎల్లని చిత్తం ఏమైనది? నేను ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలనుకుంటున్నాను. నా అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. కాబట్టి నా ఎల్ల నీ చిత్తం ఏమైనదని ఖాళీగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి కదా. నీ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి కదా. నువ్వు చదివే టైంలో చదువుకో, డ్యూటీ టైంలో డ్యూటీకి వెళ్ళు. సమయం నీకు దొరికినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? ఎక్స్ట్రా ప్రార్థన మనం చేయాలి. 3 పూటల ప్రార్థన పక్కన పెడితే ఎక్స్ట్రా ప్రార్థన మనం చేసేటువంటి స్థాయికి మనము రావాలి, ఎదగాలి. అప్పుడే మనము ఆధ్యాత్మికంగా మనము ఎదగగలుగుతాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, మనము ఎదగాలి అని అంటే ప్రతిరోజు దేవునితో మాట్లాడండి. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడాలి. మనం దేవునితో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడడం అంటే ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వెలా మాట్లాడతావు? ప్రార్థన ద్వారా మాట్లాడతావు. సరిపోతుంది కదండి. నువ్వు దేవునితో మాట్లాడితే ఆయన మనతో తిరిగి మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడేవో, వాక్యం ద్వారా ప్రభువు నీకు ఏమిస్తాడంటే సమాధానమును, జవాబును నీకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే అలవాట్లు, 2 అలవాట్లు, ఇంకా చాలా ఉన్నాయి. 2 అలవాట్లు మనం ధ్యానం చేస్తాం. ప్రభు చిత్తం అయితే మిగిలిన అలవాట్లు మనం ధ్యానం చేద్దాం. ఆ ఆసక్తి నీలో ఉందా? ప్రభువా, నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి, నేను చెందాలి, నా కుటుంబం చెందాలి, నా సంఘం చెందాలి, సమాజము మా యొక్క అభివృద్ధిని తేటగా చూడాలి. ఆ స్థాయిని మాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.